బోరుగడ్డ అనిల్ కుమార్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇటీవల అనిల్ కుమార్ వైసీపీకి చెందిన నేతగా జోరుగా ప్రచారం జరిగింది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారాలను సైతం వైసీపీ ఖండించింది. ఇక అంతేకాదు అనిల్ అరాచకాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది వైసీపీ. ఇక పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అనిల్ కుమార్ జగన్ తనకు అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. దాంతో అనిల్ కుమార్ వైసీపీకి చెందిన వ్యక్తిగా జనం భావించారు. ఇక తాజాగా వైసీపీ ఇచ్చిన క్లారిటీ నేపథ్యంలో అనిల్ కుమార్ స్పందనపై ఆసక్తి నెలకొంది. మనం చూస్తున్నాం బోరుగడ్డ అనిల్ కుమార్ మనకు తెలిసిన పేరే. వైసీపీకి సంబంధించిన వ్యక్తిని అందరూ భావించారు. ఆయన అనేక సార్లు అనేక కేసుల్లో జైలుకు వెళ్లటం, పోలీసుల కస్టడీలోకి వెళ్లటం, పోలీసుల విచారణని ఎదుర్కోవడం. ఇక ఆ సమయంలో నాకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉన్నారు, ఆ పార్టీ అండగా ఉంటుందని ఆయన అనేక సార్లు మీడియా ముందు ప్రస్తావించిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అనిల్ కుమార్ కు షాక్ ఇస్తూ వైసీపీ ఒక ప్రకటన చేసింది. ఆయనకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని కూడా వైసీపీ క్లారిటీగా ప్రకటించింది. ఇటీవల అనిల్ కుమార్ వైసీపీకి చెందిన వ్యక్తిగా ఏదైతే జోరుగా ప్రచారం జరుగుతుందో దాన్నంతటిని కూడా ఖండించింది వైసీపీ పార్టీ. అంతేకాదు అనిల్ అరాచకాలకు పార్టీకి కూడా ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరి అనిల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇప్పటికే జగన్ అండ ఉంది నాకు అంటూ చెప్పుకొచ్చిన అనిల్ ఈ ప్రకటనతో ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా క్లారిటీ ఇస్తారనేది తెలియాల్సింది. నిజంగానే ఏదైతే అనిల్ చెప్పారో బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదైతే వ్యాఖ్యానించారో వైఎస్ జగన్ తో తనకి సంబంధం ఉందని చెప్పి ఆయన అండుందని చెప్పి ఆయన చెప్పారో అదేమైనా చెడిందా అంటే ఇప్పుడు జరుగుతున్న ఏవైతే అరెస్టులు ఉన్నాయో, ఏవైతే అక్రమాలు చేస్తున్నారో, ఏవైతే అరాచకాలు కొనసాగిస్తున్నారో వాటి మధ్య రెండు పార్టీలకి అంటే పార్టీకి అనిల్ కుమార్కి మధ్య విభేదాలు ఏమైనా తలెత్తున్నాయా, లేదంటే అనిలే అసత్య ప్రచారాలు చేశారా జగన్ అండగా ఉన్నారని? ఒకవేళ మనం చెప్పుకున్నట్లుగానే ఒకవేళ అనిల్ తో జగన్ కి సంబంధం ఉన్నా ఇప్పుడు వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి వల్లే మాకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించడం జరిగిందా వైసీపీ పార్టీ? డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం ఇప్పటికే చూస్తున్నాం పార్టీకి అనిల్ కి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీగా ప్రకటించింది వైసీపీ. మరి అనిల్ ఏ విధంగా స్పందిస్తారు, ఆయన ఏ విధంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాల కాలంగా అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కుటుంబ సభ్యులపై భువనేశ్వరి బ్రాహ్మణిపై, అలాగే పవన్ కళ్యాణ్ సతీమణిపై కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తాం. దాని ప్రతిఫలంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేసుల పరంపర కొనసాగింది. దాదాపుగా 5-6 నెలల పాటు ఆయన రాజమండ్రి సబ్ జైల్లో, నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అతనిపై దాదాపుగా 10 పైగా కూడా కేసులు నమోదై ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలై బయట వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా కూడా బోరుగడ్డ అనిల్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ అండదండలతోటే, ఆయన సహాయ సహకారాలతోటే తాను ఉన్నాను, ఆయన పోద్బలం అతని అండ నాకు పూర్తిగా ఉంటుంది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో బెయిల్ ఇప్పించడం కోసం కానీ లేకపోతే లీగల్గా అండగా ఉన్న విషయంలో కానీ నాకు అలాగే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు మా ఇద్దరికి చాలా సహాయ సహకారాలు వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం అందించిందని చెప్పి కూడా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో పెను దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ గత 5 సంవత్సరాల కాలంలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన మాట్లాడ కావచ్చు, ఆయన వ్యవహరించిన విధానం కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు అసహించిన రీతిలో ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ కామెంట్స్ నేపథ్యంలో కూడా గతంలో ఆయన అరెస్ట్ చేసిన సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అనుకూలంగా కానీ వ్యతిరేకంగానే స్పందించిన దాఖలాలు. తాజాగా ఆయన ఒక మీడియాలో వచ్చిన ఒక కథనం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోకి సంబంధించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ వెంటనే రియాక్ట్ అయింది. బోరుగడ్డ అనిల్కి తమకి ఏమాత్రం కూడా సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీతో బోరుగడ్డ అనిల్కి అసలు సంబంధమే లేదు, ఆయన చేసిన విధానాలకు కానీ ఆయన వ్యవహరించే తీరుకు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చెప్పి ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన తర్వాత ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ అయితే ఏపీలో లేనట్లు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జైల్లో ఉన్న సమయంలో కానీ ఆ తర్వాత కానీ
బోరుగడ్డ అనిల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏ రకంగా సహాయ సహకారాలు అందజేయలేదని చెప్పి కూడా శివ ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఈ కేపీలో మంత్రులపై మరోసారి ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు. మనం చూస్తున్నాం బోరుగడ్డ అనిల్ కి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా అటు పార్టీకి సంబంధం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. బోరుగడ్డ అనిల్ కు వైసీపీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. అటు నాగార్జున యాదవ్ కూడా ట్వీట్ చేశారు, బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన క్లారిటీగా ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. తరచుగా అనేకమైన కేసుల్లో ఆయన బోరుగడ్డ అనిల్ ఇప్పటికే కేసులు నమోదవటం, పోలీసుల విచారణ ఎదుర్కోవడం చూసాం. మరి అప్పుడు స్పందించిన వైసీపీ పార్టీ ఇప్పుడే ఎందుకు స్పందించింది? ఇప్పుడే పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది? రైట్, మళ్ళీ మనం శివ దగ్గరికి వెళ్దాం. రైట్ శివ, ఇప్పటికే చూస్తున్నాం దానికి సంబంధించిన ట్వీట్లు కూడా వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ట్వీట్లు కూడా చేయడం చూస్తున్నాం. ఇప్పుడే నాగార్జున యాదవ్ కూడా ట్వీట్ చేశారు. ఇన్ని రోజులు లేని ఈ రియాక్షన్ ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. మరి బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారు, అసలు ఆయన స్పందిస్తారా స్పందించరా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ ఈ అంశానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా ఖచ్చితంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం ఏపీలో లేనట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా ధృవీకరించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఏదైతే గత ఎన్నికల సమయంలో ఓటమికి కారణమైన బాధ్యులు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన పోస్ట్ మార్టం చేసుకోవచ్చు, లేకపోతే వివిధ రకాల అంశాల నుంచి కావచ్చు, సర్వేలు కావచ్చు, వివిధ కారణాల రీత్యా వైఎస్ఆర్సీపీకి సంబంధించి బోరుగడ్డ అనిల్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, మాజీ మంత్రి రోజా, ఇట్లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు, వారు వ్యవహరించిన విధానం మూలంగానే తటస్థమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో తటస్థంగా ఉన్న ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత మూలంగానే వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సమీప భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులను కనుక చేరదీస్తే ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. పార్టీ డ్యామేజ్ చెందుతుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ చెందింది. ఇంకా భవిష్యత్తులో డ్యామేజ్ చెందడానికి సిద్ధంగా లేని వైఎస్ఆర్సీపీ దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది. ఇప్పటికే పార్టీ పట్ల జగన్ గ్రామస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా సమావేశాలు నిర్వహించడం, అలాగే ఎట్లా వ్యవహరించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దిశానిర్దేశం చేయడం, ఇట్లాంటి ఆచరణ తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇటువంటి వ్యక్తులు కనుక పార్టీలో ఉంటే ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించింది. అందుకనే ఆయన జైల్లో ఉన్న సమయంలో కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ స్పందించలేదు. అసలు బోరుగడ్డ అనిల్ అనేకి సంబంధించి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పటివరకు రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఒక వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అనిల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. మొత్తం మీద బోరుగడ్డ అనిల్ ఏ రకంగా స్పందించబోతున్నారు, ఏ రకంగా రియాక్షన్ ఉంటుంది అనేది ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.